దేవుడు మనల్ని అందరినీ ఆయన ఆలయముగా మార్చునుగాక. ఆయన సన్నిధిలో మనల్ని అందరిని నిలబెట్టునుగాక. చెప్పాలి హల్లెలూయా. పరిశుద్ధ లేఖనములో నుండి पवित्र लेख भाग से ఒక వాక్య భాగాన్ని ఈ పూట మనం చదువుకుందాం. एक वचन भाग को हम पढ़ेंगे. పేతురు రాసిన మొదటి పత్రిక, पहला पत्रस की पत्री, పేతురు రాసిన మొదటి పత్రిక पहला पत्रस की पत्री, రెండో అధ్యాయము दूसरा अध्याय, రెండో అధ్యాయము 9వ వచనం చదవండి. उसका 9 पद को पढ़ेंगे. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశం, రాజులైన యాజక సమూహము, పరిశుద్ధమైన జనమును, దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు. ఒకప్పుడు ప్రజగా ఉండక ఇప్పుడు దేవుని ప్రజలైతిరి. ఒకప్పుడు కనికరింపబడక ఇప్పుడు కనికరింపబడిన వారైతిరి. చెప్పాలి హల్లెలూయా. हालेलुया. దేవుని యొక్క వాక్యము మధురమైనది. परमेश्वर की वचन बहुत ही मूल्य है. దేవుని యొక్క వాక్యము శాశ్వతమైనది. परमेश्वर का वचन अनंत काल का है. కాబట్టి ఈ వాక్యాన్ని మనము చాలా శ్రద్ధగా ఆసక్తిగా మనం వినాలి. इस वचन को हम बड़ी ही श्रद्धा पूर्वक से सुनना है. దేవుని యొక్క ప్రజలు, परमेश्वर की जो प्रजाएं, దేవుని యొక్క ప్రజల గురించి ఇక్కడ రాయబడుతుంది. परमेश्वर की प्रजाओं के बारे में यहाँ लिखा है. మీరు చీకటిలో ఉన్నారు ఇంతకుముందు. पहले हम अंधियारा में थे. ఆశ్చర్యకరమైన ఒక వెలుగులోనికి దేవుడు మిమ్మల్ని నడిపించారు. अचंभित एक प्रकाशमय में परमेश्वर हमें चलाया है. దేవుడు మిమ్మల్ని చక్కగా ఆయన పిలుపుతో, ఆయన స్వరంతో మిమ్మల్ని పిలిచి ఉన్నాడు. परमेश्वर एक सुंदर की बुलावे से परमेश्वर तुम्हें बुलाया है. ఆయన గుణాతిశయములను ప్రచురించడానికి, చెప్పడానికి, उनके गुणगानों को यहाँ प्रचुर करने के लिए यहाँ बुलाया है. దేవుడు మనల్ని ఏర్పరచబడిన ఒక వంశముగా చేసి ఉన్నాడు. परमेश्वर हमें एक चुना हुआ वंश के समान यहाँ चुना गया है. అంత మాత్రమే కాకుండా बस इतना ही काफी नहीं है. రాజులైన యాజక సమూహముగా చేసి ఉన్నాడు. राजाओं का याजक के समूह जैसा बनाया है. ఒక పరిశుద్ధమైన జనముగా చేసి ఉన్నాడు. एक पवित्र प्रजाओं के समान बनाया है. దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు. परमेश्वर की संपत्ति सा परमेश्वर हमें बनाया है. దేవుని సొత్తైన ప్రజలు परमेश्वर की जो संपत्ति बने हुए हैं, ఎలా ఉండాలి, किस तरह से रहना है. ఇంతకు ముందు మనం ఎలా ఉన్నాము, इससे पहले हम किस तरह से थे, ఇప్పుడు మనం ఎలా ఉండాలి, इसके बाद में हम किस तरह से रहना चाहिए, రాబోతున్న దినాల్లో ఏమైపోతూ ఉన్నాం మనం आने वाले दिनों में हम क्या होने वाले हैं అని చక్కగా ఈ వాక్య భాగంలో ఒక ప్రణాళికబద్ధంగా దేవుడు మన కొరకు ఒక చక్కటి ఉపదేశాన్ని ఉంచి ఉన్నారు. एक प्रणाली पूर्वक से परमेश्वर इस उपदेश को हमें सुना रहा है. చూడండి, దేవుని సొత్తైన ప్రజలు, परमेश्वर की संपत्ति बना हुए प्रजाएं, దేవుని సొత్తైన ప్రజలు ఎలా ఉంటారు, परमेश्वर की संपत्ति प्रजाएं किस प्रकार से रहते हैं, దేవుడు ఎలా చేసి ఉన్నాడు ఈ ప్రజలను, परमेश्वर किस तरह से बनाया हुआ है इस प्रजाओं को. పరిశుద్ధ లేఖనాలలో కొన్ని విషయాలు మనం గమనించాలి. पवित्र लेख भाग में थोड़ी सी विषयों को हम ध्यान देना है. మనము పరిశుద్ధమైన మందిరానికి వచ్చి ఉన్నాం. हम पवित्र मंदिर के आंगन में आए हुए हैं. ఏదో వచ్చామో పోయామో అనే కాకుండా आए हैं और गए हुए हैं इतना काफी नहीं बनता है. దేవుని యొక్క వాక్యాన్ని గ్రహించి, परमेश्वर की वचन को श्रद्धा पूर्वक से सुनकर ఆ వాక్యములో ఉన్న యొక్క లోతును మనం గ్రహించి, उसके गहराई को हम समझकर మనము ఏమై ఉన్నామో, దేవుడు ఏమై ఉన్నాడు అనేది ఈ దినాన మనం గమనించాలి. हम क्या बने हैं, परमेश्वर क्या बना हुआ है कर ये विषय को जानना है. మనం ఇంతకు ముందు చీకటిలో ఉన్నాము, इससे पहले हम अंधियारे में थे. వెలుగులోని కాదు, उजियाले में नहीं, ఆశ్చర్యకరమైన వెలుగులోనికి अचंभित सा एक उजियाले में దేవుడు మనల్ని నడిపించాడు. परमेश्वर हमें चलाया है. ఆ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. इस विषय को हम स्मरण में लेना है. దేవుని యొక్క పిలుపును మనం జ్ఞాపకం చేసుకోవాలి. परमेश्वर की बुलाहट को हम स्मरण में लेना है. ఈ విషయాలు అన్నిటి కొరకు అనేకులకు ప్రచురం చేయు నిమిత్తము इन सारे विषयों को दूसरे लोगों को हम प्रचुर कर सके, ఏర్పరచబడిన వంశముగా దేవుడు చేసి ఉన్నాడు. हमें चुना हुआ वंश के समान परमेश्वर ठहराया है. రాజులైన యాజక సమూహముగా
సేవకుల్ని చేసి ఉన్నాడు. राजा के याजक के समूह के समान याजकों को बनाया है। మనల్నందరినీ దేవుడు ఒక వంశముగా ఏర్పరచుకొని ఉన్నాడు. हम सारे लोगों को परमेश्वर एक वंश के समान चुना हुआ है, ఒక పరిశుద్ధమైన జనముగా చేసుకొని ఉన్నాడు. एक पवित्र जन के समान बनाया हुआ है। దేవుని సొంత బిడ్డలుగా దేవుడు చేసుకొని ఉన్నారు. परमेश्वर अपनी खुद के बच्चों के समान हमें बनाया हुआ है। దేవుని సొత్తైన యొక్క ప్రజలు परमेश्वर की संपत्ति बना हुए प्रजाएं ఇక మీదట ఎలా ఉండాలి, इसके बाद में किस तरह से रहना है, ఇప్పుడు మనం ఎలా ఉన్నాము, अब हम किस तरह से हैं, ఇప్పుడు ప్రస్తుతము మన పరిస్థితి ఏంటి, अब फिलहाल हमारी स्थिति किस तरह की है। పరిశుద్ధ లేఖనాల్లో మనం గమనించినట్లయితే पवित्र लेख भाग में यदि हम ध्यान देते हैं तो క్రీస్తు రక్తము చేత విమోచించబడిన వారు, मसीहा की लहू की द्वारा हम उद्धार पाए हुए हैं। పేతురు రాసిన మొదటి పత్రికలో पत्रस की पहला पत्री में 1వ అధ్యాయం 19వ వచనంలో एक उसका 19 पद में చదవండి యొక్క వాక్యాన్ని. అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కళంకమునగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచించబడితిరని మీరు తెలుసుకుని ఉన్నారు. అమూల్యమైన రక్తము చేత, నిర్దోషమైన రక్తము చేత మీరు తెలుసుకుని ఉన్నారు. बहुमूल्य लहू के द्वारा ये परमेश्वर को हम समझे हुए हैं। దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే, परमेश्वर का वचन यो कहता है అమూల్యమైన రక్తము చేత, बहुमूल्य लहू के द्वारा, నిర్దోషమైన ఆయన రక్తము చేత, निर्दोष लहू के द्वारा, నిష్కలంకముగు గొర్రెపిల్ల వంటి రక్తము చేత निष्कलंक मेमने की लहू की द्वारा విమోచించబడి ఉన్నామని यहाँ उद्धार पाए हुए कर कर మనము ఎరిగి ఉన్నాము. ये हम जान चुके हैं। ఇలాంటి పరిస్థితిని మనం తెలుసుకోవాలి. ऐसे स्थितियों को हम जानकारी रखना है। ఇది ఎలా జరిగింది, ये किस तरह से हुआ है, ఇది దేవుని కృప మహదేశ్వరాన్ని బట్టి ये परमेश्वर की अनुग्रह की महादैश्वर है। इसीलिए ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన यीशु मसीह की लहू के दौरान మనకు విమోచన, हमें उद्धार मिला है, మన అపరాధములకు క్షమాపణ हमारी पापों को क्षमा मिला है। దేవుడు మనకు కలిగించి ఉన్నాడు. परमेश्वर ही हमें दिया हुआ है। దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే, परमेश्वर का वचन यो कहता है నీవు విమోచించిన ఈ ప్రజలను, आपने या विमुक्त किया हुआ इन प्रजाओं को నీ కృపచేత తోడుకొని వచ్చితివి, आपके अनुग्रह के द्वारा यहाँ पे ले आए हुए हैं। నీ బలము చేత వారిని నీ పరిశుద్ధ ఆలయమునకు తోడుకొని వచ్చి ఉన్నావు, आपकी बल के द्वारा आपके सम्मुख में उन्हें ले आए हैं, వారిని నువ్వు నడిపించి ఉన్నావు. उन्हें आपने चलाए हुए हैं। చూడండి, దేవుని యొక్క సొత్తైన ప్రజలు, परमेश्वर की संपत्ति बना हुए प्रजाएं క్రీస్తు చేత విమోచించబడిన వారు, मसीहा के द्वारा उद्धार पाए हुए हैं, క్రీస్తు రక్తము ద్వారా విమోచించబడిన వారు, परमेश्वर की लहू के द्वारा उद्धार पाए हुए हैं। దేవుని సొత్తైన ప్రజలు, परमेश्वर की संपत्ति बना हुए प्रजाएं, వీళ్ళ గురించి ఏమని చెప్పబడుతుందంటే, इनके बारे में यहाँ इस तरह से लिखा है। యెషయా గ్రంథము यशायाह नबी की किताब 43వ అధ్యాయము उसका 43 20 వచనమును గమనించి చదువుకున్నట్లయితే, उसका 20 पद को देखेंगे। 43:20 చదవండి. 43:20 को देखेंगे। నేను ఏర్పరచుకొనిన ప్రజలు త్రాగడానికి అరణ్యంలో నీళ్లు పుట్టించుచు ఉన్నాను, ఎడారిలో నదులు నేను కలగజేయుచు ఉన్నాను, అడవి జంతువులు, అడవి కుక్కలు, నిప్పు కోళ్ళను నన్ను ఘనపరచుచు ఉన్నవి. ఈ వాక్య భాగంలో మనం గమనించినట్లయితే, इस वचन के भाग में यदि हम ध्यान देते हैं तो ఆయన ఏర్పరచుకున్న ఆ యొక్క ప్రజలకు परमेश्वर जिसको चुना है उन प्रजाओं को సమస్తమును సమకూడి జరిగిస్తూ ఉన్నారు. सारे विषय को परमेश्वर जुगाड़ करता है। అరణ్యంలో సహితం నీళ్లు దేవుడు పుట్టించుచూ ఉన్నాడు, जंगल में समेत परमेश्वर वहाँ पानी को निकालता है। ఎడారిలో నదులు కలగజేస్తూ ఉన్నాడు. यहाँ सुनसान में परमेश्वर वहाँ पानी देता है। కానీ అడవి జంతువులు, जंगली जानवरों को అడవి కుక్కలు, या जंगली सोताओं को, నిప్పు కోళ్ళు यहाँ शत्रुमुर्ग को నన్ను ఘనపరచుచూ ఉన్నవి. यहाँ मुझे जय जयकार करते हैं। కానీ మనము దేవుని ప్రజలమని గుర్తించాలి. परंतु हम परमेश्वर के प्रजा है करके ये जानकारी रखना చూడండి, है। అడవి జంతువులు గ్రహిస్తున్నాయంట, जंगली जानवर ये विषय को जानकारी रखते हैं। అడవి కుక్కలు కూడా దేవుని మహిమ పరుస్తున్నాయంట. यहाँ जंगली के हर एक सोताएं जानकारी रखते हैं। నిప్పు కోళ్ళు ఉంటాయి కదా అడవి ప్రాంతంలో, जो शत्रुमुर्ग है ना, ये विषय को जानकारी रखते हैं।
అవన్నీ దేవుని ఘనపరుస్తున్నాయంట. ये परमेश्वर को आदर देने लगते हैं। కానీ ఏర్పరచబడిన వంశమని ఈ దినాన మనం గ్రహించగలుగుతూ ఉన్నామా? परंतु हम चुना हुआ प्रजा है करके क्या हमको जानकारी है क्या? చెప్పాలి హల్లెలూయా, हालेलुया హల్లెలూయా. हालेलुया। ఈ భూమిలో ఉన్న నరులు ఆ యొక్క జలచరములన్నిటిని దేవుని మహిమపరుస్తూ ఉన్నవి. ये धरती पे जितना ही जलचर है सारे विषय को परमेश्वर को स्तुति करते हैं। ప్రతి జంతువు ప్రతి పక్షి దేవుని మహిమపరుస్తున్నాయంట. हर एक जानवर हर एक पंछी परमेश्वर को स्तुति करते हैं। కానీ దేవుని ప్రజలమైన మనము దేవుడు నన్ను ఏర్పరచుకొని ఉన్నాడు అని నువ్వు గ్రహించగలుగుతూ ఉన్నావా? परमेश्वर की प्रजा बने हुए हम लोग परमेश्वर को हम स्तुति कर रहे हैं क्या? చెప్పాలి హల్లెలూయా, हालेलुया హల్లెలూయా. హల్లెలూయా. దేవుని మనం ఘనపరచాలి. परमेश्वर को हम जय जयकार करना है। దేవుని యొక్క ప్రజలుగా దేవుడు మమ్మల్ని మార్చుకున్నాడు, ఆయన రక్తము చేత నన్ను కడిగి ఉన్నాడని మనం గ్రహించాలి. परमेश्वर की लहू के द्वारा हम धुले हैं, परमेश्वर की संपत्ति है कर कर ये जानकारी रखना है। దేవుని యొక్క కృప మహాదైశ్వర్యాన్ని బట్టి నేను రక్షించబడి ఉన్నాను, परमेश्वर के अनुग्रह की महादैश्वर के द्वारा मैं उद्धार पाया हूं करके जानकारी నేను रखना है। విమోచించబడి ఉన్నాను, मैं छुटकारा पाया हुआ हूँ, క్షమాపణ పొందుకొని ఉన్నాను. मैं क्षमा पाया हुआ हूँ। దేవునికి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి मैं परमेश्वर को कृतज्ञ भाव से रहना है। అని ఈ దినాన మన ఆలోచన కలిగి ఉండాలి. ये विषय को हम जानकारी में रखना है। ఎప్పుడైతే దేవుని యొక్క సన్నిధిలో మనం ప్రార్థన చేస్తామో जब परमेश्वर की सम्मुख में हम प्रार्थना करते हैं ఇవన్నీ దేవుడు మనకు తెలియజేస్తాడు. ये सारे विषय परमेश्वर हमें दर्शन देता है। దేవుని యొక్క సన్నిధానానికి వచ్చిన నీ జీవితంలో परमेश्वर की उपस्थिति में आया हुआ आपके जीवन में అన్ని విషయాల్లో ప్రభు నిన్ను దర్శించబోతూ ఉన్నాడు. हर एक विषय में परमेश्वर तुम्हें दर्शन देने जा रहा है। చెప్పాలి హల్లెలూయా. हालेलुया। దేవుడు మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు, परमेश्वर हमें प्रेम कर रहा है। దేవుడు మనల్ని చూస్తూ ఉన్నాడు, परमेश्वर हमें देख रहा है। దేవుడు మనల్ని ఆయన చేతి నీడలో భద్రపరిచి ఉన్నారు. परमेश्वर अपनी हथेली की छाव में मुझे सुरक्षित रखा हुआ है। ప్రతి ఒక్కరూ చూడండి, జంతువులు పక్షులు గ్రహిస్తూనే దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉండగా हर एक जानवर पंछी यहाँ परमेश्वर को स्तुति कर रहे हैं। परमेश्वर को वचन कहता ఈ है। దినాన నీకు జ్ఞాపకం ఉందా? क्या आपको स्मरण में है? నేను దేవుని చేత ఏర్పరచబడిన వంశము, मैं परमेश्वर के द्वारा चुना हुआ गया वंश करके जानकारी में है। రాజులైన యాజకమైన సమూహము, राजाओं की याजक की समूह में నేను పరిశుద్ధమైన జనము, मैं पवित्र जन हूँ कर कर, నేను దేవుని యొక్క సొత్తైన ప్రజలను, मैं परमेश्वर की संपत्ति हूँ कर कर, నేను ఏర్పరచబడిన వంశము मैं चुना हुआ वंश है कर कर। అనేది ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. हमेशा इस विषय को याद करते रहना है। మనం ఏమనుకుంటూ ఉంటామంటే हम अपने आप को ये सोचते रहते हैं మన తండ్రి వంశము, మన పితరుల వంశము, తాత ముత్తాతల వంశాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. हमारे पिता के वंश को, हमें पुरखों के वंश को हम स्मरण में लेते रहते हैं। ఎంతసేపు ఉన్న ఈ రక్త సంబంధాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. हम कितने समय सोचते हैं तो यहाँ हमारे बंधुगण के विषय में सोचते हैं। మీ తండ్రిని పుట్టించిన తాతను ముత్తాతను మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. हमारे पिता, हमारे नाना परदादाओं को सोचते रहते हैं। కానీ దేవుని సన్నిధి, దేవుని యొక్క ప్రజలను మేము దేవుడు మనల్ని ఏర్పరచుకున్న దేవుని వంశం అని జ్ఞాపకం చేసుకుంటున్నామా? परंतु परमेश्वर हमें चुना है करके ये विषय को क्या आप याद कर रहे हैं? చూడండి, యేసు ప్రభు దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. यीशु मसीह परमेश्वर की सम्मुख में प्रार्थना कर रहा ఈ है। సంఘం కొరకు, తర్వాత దేవుని యొక్క ప్రజల కొరకు చిన్న ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ये कलीसिया के लिए, उनके प्रजाओं के लिए प्रार्थना कर रहा है। యోహాను సువార్త यूहन्ना की सुसमाचार 17వ అధ్యాయము 17वां अध्याय 17వ వచనాన్ని చదువుకుందాం. उसका 17 पद को पढ़ेंगे। 17 సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయుము, నీ వాక్యమే సత్యము. చాలండి. ఈ వాక్యంలో మనం గమనించినట్లయితే इस वचन की भाग में यदि हम ध्यान देते हैं तो సత్యమందు వారిని ప్రతిష్ఠిత చేయుము, सत्य के द्वारा उन्हें पवित्र कर, నీ వాక్యమే సత్యమైనది. तेरा वचन सत्य है। ద్వితీయ ఉపదేశ కాండంలో మనం గమనించినట్లయితే व्यवस्था विवरण की पुस्तक में हम ध्यान देते हैं तो 14:2 వచనంలో మనం గమనించినట్లయితే 14 उसका 2 14:2 ఏలయనగా క్యూంకి? నీ దేవుడైన యెహోవాకు నువ్వు ప్రతిష్ఠిత జనము, సమస్త జనములలో తనకు స్వకీయ జనముగా అగునట్లుగా దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడంట. హల్లెలూయా. చెప్పాలి హల్లెలూయా. చూడండి, యేసు ప్రభు ప్రార్థన చేస్తూ ఉన్నారు. देखिए यीशु मसीह भी प्रार्थना कर रहा है।
సత్యమందు వారిని ప్రతిష్ఠిత చేయము. सत्य में उन्हें प्रकाशित करो. నీ వాక్యమే సత్యమైనది. आपके वचन ही सत्य है. అంతకుముందు దేవుడు చెప్పాడు, इससे पहला परमेश्वर ने कहा నీవు ఒక ప్రతిష్ఠితమైన జనము. आप एक प्रतिष्ठित प्रजाएं हैं. భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే धरती पे जितना प्रजाएं उनसे भी స్వకీయ జనముగా దేవుడు చేసుకొని ఉన్నాడు. उनके खुद के प्रजाएं समान बना लिया है. దేవుడు మనల్ని ఎక్కువగా ఎంచి ఉన్నాడు, परमेश्वर हमें क्या ही बड़ा सा चुना है. ఏర్పరచుకొని ఉన్నాడు. चुना है परमेश्वर हमें. కాబట్టి ఈ దినాన ఆ విషయాన్ని మనం గమనించాలి. आज के दिन में ये विषय को हम ध्यान रखना है. దేవుడు మన విషయంలో ఏమేమి పాత నిబంధన క్రొత్త నిబంధన గ్రంథం ఏమేమి మాట్లాడుతూ ఉన్నాడో, यहाँ पुराना नियम नया नियम में परमेश्वर हमें दर्शा के क्या बात कर रहा है. యేసు ప్రభు ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే, यीशु मसीह हमारी प्रति क्या करके प्रार्थना कर रहा సత్యమందు है. వారిని ప్రతిష్ఠిత చేయము. सत्य में उन्हें प्रकाशित करो. అంటే దీంట్లో ఉన్న అర్థాన్ని మనం గమనించినట్లయితే, इसमें क्या भाव है ये ध्यान में रखना है. ప్రతిష్ఠిత జనము. यहाँ प्रतिष्ठित किया हुआ प्रजाएं, ప్రతిష్ఠితం అంటే దేవుని కొరకు ప్రతిష్ఠించబడిన ఆ యొక్క జనం అన్నమాట. परमेश्वर के लिए प्रतिष्ठित किया हुआ प्रजाएं के समान. దేవుని యొక్క వాక్యంలో మనం గమనించినట్లయితే, परमेश्वर के वचन में यदि ध्यान देते हैं तो దేవుడు మనల్ని ఎక్కువగా ఎంచి ప్రేమించాడు. परमेश्वर हमें क्या ही बड़ा सा चुन के यहाँ चुना है. దేవుడైతే ప్రేమించాడు, परमेश्वर हमें प्रेम किया है. దేవుని యొక్క పని సంపూర్తి చేశాడు. परमेश्वर अपने काम को संपूर्ण किया है. మన కొరకు ఆయన ప్రాణం పెట్టాడు. हमारे लिए अपने प्राण को त्याग दिया है. అనేక పనులు ఆయన చేసి ఉన్నాడు. कई सारे कामों को परमेश्वर ने किया है. అయితే మనం మర్చిపోతూ ఉన్నాము. परंतु हम उसके उनको भूल जा रहे हैं. ఏర్పరచబడిన వంశమని మనం గుర్తించాలి. हम चुनाव में प्रजाएं करके यहाँ ध्यान में रखना है. ప్రతిష్ఠిత జనమని మనం గుర్తించాలి. प्रतिष्ठित प्रजाएं कर ध्यान में रखना है. మనము దేవుని యొక్క సన్నిధిలో ఆ విధముగా దేవుడు మనల్ని ఎక్కువగా ప్రేమించాడని మనం గుర్తించాలి. परमेश्वर के सम्मुख में हमें परमेश्वर बड़ा सा प्रेम किया करके ध्यान में रखना है. ఈ విధంగా మనము జ్ఞాపకం చేసుకున్నప్పుడు यदि इस तरह से हम याद करते हैं तो దేవుని యొక్క సన్నిధిలో మనము ఉండగలుగుతాం. परमेश्वर के सम्मुख में हम टिक पाएंगे. దేవుని యొక్క ప్రజలుగా మనము ప్రవర్తించగలుగుతాము. परमेश्वर की प्रजाओं की समान हमारी बर्ताव रहती है. దేవుని యొక్క మనస్సును మనం గ్రహించాలి. परमेश्वर की मन को हम ध्यान देना है. దేవుని యొక్క వాక్యాన్ని మనం గ్రహించాలి. परमेश्वर के वचन को हम ध्यान देना है. పరిశుద్ధ లేఖనాలు ఏం చెప్తున్నాయంటే, पवित्र लेख भाग क्या कह रहा है. మీరు ప్రత్యేకింపబడిన వారు. आप एक चुना गया प्रजाएं कर लिखा है. చెప్పాలి హల్లెలూయా, हालेलुया, చెప్పాలి హల్లెలూయా, हालेलुया, సంతోషంగా చెప్పండి హల్లెలూయా. हालेलुया. నేను ప్రత్యేకించబడిన వాడిని. मैं प्रत्येक किया हुआ प्रजा कर దేవుని యొక్క వాక్యం చెప్తుందంటే, परमेश्वर का वचन क्या कह रहा है. మీరు దేవుని యొక్క ఆలయమై ఉన్నారు. आप परमेश्वर की भवन हो. దేవుని యొక్క ఆలయానికి విగ్రహానికి సంబంధమే లేదు. परमेश्वर की भवन को उसके मूर्ति को कुछ ताल्लुकात नहीं है. జీవము కలిగిన దేవుని యొక్క ఆలయమునకు जीवित है परमेश्वर की मंदिर को చూడండి, విగ్రహానికి ఏమి పొందిక, उसका मूर्ति को क्या संबंध है. దేవుని యొక్క వాక్యం చెప్తుందంటే, परमेश्वर का वचन क्या कह रहा है. నేను వారిలో నివసించి సంచరించుదును, मैं उनमें बसेरा करके वहां डोला करूंगा. నేను వారి దేవుడనై ఉందును. मैं उनका परमेश्वर बना रहूंगा. చూడండి, వారు నాకు ప్రజలై ఉంటారు. वे लोग मुझे प्रजाएं बन के रहेंगे. కాబట్టి इसीलिए మీరు వారి మధ్యలో నుండి ఒక ప్రత్యేకంగా ఉండండి. उनके बीच में आप एक खास करके रहना चाहिए. దేవుడు మనల్ని ప్రత్యేకపరిచి ఉన్నాడు. एक खास इंसान सा परमेश्वर हमें बनाया हुआ है. క్రైస్తవులను దేవుని యొక్క బిడ్డలను ఈ లోకంలో ప్రత్యేకపరిచి ఉన్నాడు. मसीहा बच्चों को परमेश्वर एक खास रीति से बनाया हुआ है. కాబట్టి మనం ఏం చేయాలంటే, इसलिए हम क्या करना है. అపవిత్రమైన దానిని ఏ మాత్రం ముట్టకుండా, अपवित्र चीजों को न छूते हुए దేవుడు మనకు ఏమని సెలవిస్తూ ఉన్నాడంటే, परमेश्वर हमें क्या कह रहा है. చూడండి, అపవిత్రమైనది ఏది ముట్టకుండా अपवित्र जो भी है उसे न छुए. నేను మిమ్మల్ని చేర్చుకుంటాను, मैं तुम्हें अपना बनाऊंगा. మీకు తండ్రినై ఉంటాను, मैं तुम्हारा पिता बन के रहूंगा. మీరు నాకు కుమారులై ఉంటారు, आप मेरे पुत्र बन के रहोगे. కుమార్తెలై ఉంటారు. आप मेरे बेटी बन के रहोगे. ఈ మాట ఎవరు చెప్తూ ఉన్నారంటే, ये बात कौन कह रहा है. సర్వశక్తి కలిగిన ప్రభువు చెప్తూ ఉన్నాడు. सर्वशक्तिमान परमेश्वर ही कह रहा है. చెప్పాలి హల్లెలూయా. हालेलुया. ఎవరు చెప్తున్నారు ఈ మాట? कौन कह रहा है. సర్వశక్తి కలిగిన దేవుడు చెప్తూ ఉన్నాడు. सर्वशक्तिमान परमेश्वर कह रहा है. ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు, वो सर्वशक्तिमान परमेश्वर ఆయన है. సర్వాంతర్యామి, वो सर्वांतर्यामी है. ఆయన అన్నిట్లో ఉండగలిగిన వాడు, वो हर एक चीज में बसा हुआ है. సమస్త కార్యములు జరిగించువాడు, हर एक काम को चलाने वाला परमेश्वर. ఆయన కటాక్షము చూపగలిగిన వాడు. वो अनुग्रह दिखाने वाला परमेश्वर है. చెప్పాలి హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా. हालेलुया. నా ఎడల నీ ప్రజల ఎడలను
मेरे प्रति आपके प्रजाओं के प्रति నీకు కటాక్షము కలిగినదని आपका अनुग्रह हुआ है कर कर దేని వలన తెలియజేయబడుతుంది. किसके विषय में हम ये जानकारी कर सकते हैं? చూడండి, దేవుని యొక్క కటాక్షం మనకు కలిగినదని परमेश्वर के अनुग्रह हम पे हुआ है कर कर దేవుని యొక్క ప్రజలని ఎలా మనం గుర్తించాలి? परमेश्वर की प्रजाओं को किस तरह के हम पहचान सकते हैं? దేని వలన తెలియజేయబడుతుంది? किस तरह से हम पहचान सकते हैं? నువ్వు మాతో వచ్చుట వలన. आप हमारे संग आने के दौरान చెప్పాలి హల్లెలూయా, हालेलुया చెప్పాలి హల్లెలూయా. हालेलुया। చూడండి, ఎవరు ఎవరికి తోడు లేరు. कौन किसी का साथ नहीं रहता है, అది శాశ్వత కాలం కాదనమాట. वो अनंत काल तक कोई नहीं रहता है। మనిషికి మనిషి తోడు శాశ్వత కాలం కాదు. इंसान इंसान के साथ में हरदम नहीं रहता है। భార్య భర్తలు శాశ్వత కాలం కాదు. पति पत्नी हमेशा संग नहीं रह सकते हैं। పిల్లలు శాశ్వత కాలం కాదు. बच्चों हमारे संग नहीं रह सकते हैं। చూడండి, ఎవరికి లేని తోడు దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. हमेशा परमेश्वर हमारे संग रहता है। హల్లెలూయా, हालेलुया హల్లెలూయా. హల్లెలూయా. అందుకనే దేవుడు నిన్ను ప్రత్యేకపరుచుకొని ఉన్నాడు. इसलिए परमेश्वर एक विशेष तौर पे आपको बनाया हुआ భూమి है। మీద ఉన్న సమస్త ప్రజలలో నుండి धरती पे जितना सारे प्रजा है उनमें से దేవుడిని ఒక సపరేట్ చేసి ప్రత్యేకించబడి ఉన్నాడు. परमेश्वर तुम्हें एक अलग सा बनाया हुआ है। చెప్పాలి హల్లెలూయా, हालेलुया హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి ఈ విషయాలన్నీ దేవుని యొక్క సన్నిధిలో మనం గుర్తించాలి. इन सारे विषयों को परमेश्वर के सम्मुख में हम ध्यान देना है। దేవుని యొక్క వాక్యం చెప్తుందంటే, परमेश्वर का वचन यो कहता है, అపోస్తుల కార్యములు प्रेरितों की पुस्तक 20వ అధ్యాయము 20वां अध्याय, చదవండి యొక్క వాక్యాన్ని. प्रेरितों की पुस्तक 20वां अध्याय అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము 28వ వచనం చదవండి. उसका 28 पद को हम पढ़ेंगे। 20-28 ఆ? దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును చదవండి. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని దేవుని యొక్క సన్నిధిలో మనల్ని ఒక అధికారిగా, ఒక అధ్యక్షులుగా దేవుడు మనల్ని చేసి ఉన్నాడు. ఈ వాక్యంలో మనం గమనించినట్లయితే, इस वचन भाग में यदि हम ध्यान देते हैं तो చూడండి, దేవుడు మనల్ని ప్రత్యేకించుకొని परमेश्वर एक अलग सा हमें बनाकर ఆయన విలువైన రక్తాన్ని దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నారు. परमेश्वर बेशकीमती लहू का परमेश्वर हमें दिया हुआ है। విలువైన ఆ రక్తము బట్టి మనము కొనబడి ఉన్నాము. बेशकीमती लहू के द्वारा हम यहाँ मूल पाए हुए हैं। ఈ సంఘములో దేవుడిని ఒక సభ్యునిగా చేసి ఉన్నాడు. कलीसिया में एक परमेश्वर आपको ठहराया हुआ है। పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను నియమించి ఉన్నాడు. पवित्र आत्मा परमेश्वर आपको ठहराया हुआ है। దేవుడు నన్ను ఇక్కడ విశ్వాసిగా, ఒక సేవకునిగా దేవుడు నన్ను నిలబెట్టాడని జ్ఞాపకం చేసుకోవాలి. एक विश्वासी सा, एक सेवक की समान यहाँ हमें ठहराया करके स्मरण में रखना है। మనం ఒకరినొకరు దూషించుకోకుండా, एक दूसरे के प्रति न दूषण करते हुए, ఒకరినొకరు ఈ లోక సంబంధమైన ప్రవర్తనతో ప్రవర్తించకుండా, संसार की संबंधित यहाँ प्रवर्तित न करते हुए, ఒకరినొకరు ప్రార్థన చేసుకొనొచ్చు, एक दूसरे के प्रति प्रार्थना करते हुए, ఒకరినొకరు హెచ్చరించుకొనొచ్చు, एक दूसरे के द्वारा यहाँ सावधानी बरतते हुए, ఒకరినొకరు దేవుని యొక్క వాక్యము ద్వారా బలపరచబడుతూ, एक दूसरे को परमेश्वर के वचन के द्वारा बल देते हुए, దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క ప్రజలుగా ఈ సంఘంలో మనం ముందుకు సాగాలి. परमेश्वर की यहाँ प्रजा के समान इस कलीसिया से आगे बढ़ना है। ఎందుకంటే क्योंकि మీ దేహము దేవుని వలన అనుగ్రహించబడింది. ये जो शरीर है परमेश्वर के द्वारा हमें अनुग्रह किया हुआ है। మీలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు आप में जो पवित्र आत्मा जो परमेश्वर है ఆలయమై ఉన్నదని మీరు ఎరగాలి. आपके भवन बना हुआ करके ये जानकारी रखना है। మీరు మీ సొత్తు కాదని మీరు ఎరగాలి. आप खुद अपने संपत्ति नहीं है करके ये जानकारी रखना है। విలువ పెట్టి కొనబడిన వారని ఇది మనం గమనించాలి. ये मोल दे के खरीदा हुआ करके जानकारी रखना है। కాబట్టి ఈ దేహముతో దేవుని మహిమపరచాలి. इसीलिए इस शरीर से परमेश्वर को महिमा करना है। మహిమపరచండి. హల్లెలూయా, हालेलुया చెప్పండి హల్లెలూయా. हालेलुया। మీరు మీ సొత్తు కాదని మీరు గ్రహించాలి. तुम अपने खुद के नहीं हो करके ये विषय में जानकारी रखना है। మీరు విలువ పెట్టి కొనబడిన వారు, ये मोल दे के खरीदे हुए हैं करके जानकारी रखना है। మీరు దేవుని యొక్క ఆలయమై ఉన్నారు. आप परमेश्वर की भवन हो। దేవుని మహిమపరచడానికే దేవుడు మిమ్మల్ని ప్రత్యేకపరచుకొని ఉన్నాడు. परमेश्वर की महिमा करने के लिए परमेश्वर तुम्हें अलग सा बनाया हुआ है। ఇవన్నిటిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ये सारे विषयों को हम स्मरण में लेना है। దేవుని సొత్తైన ప్రజలు, परमेश्वर की संपत्ति बना हुआ प्रजाएं,
ఇంతకు ముందు మనం ఎలా ఉన్నాము? इससे पहले हम किस तरह से थे, ఇంతకు ముందు మన పరిస్థితి ఏంటి? इससे पहले हमारी स्थिति क्या थी, ఇప్పుడు ఏంటి? अब हमारी स्थिति क्या है, ఫ్యూచర్ లో దేవుడు మనల్ని ఏ విధంగా చేయబోతూ ఉన్నాడు? भविष्य में परमेश्वर हमें क्या करने जा रहा है। కాబట్టి ఈ దినాన దేవుని యొక్క వాక్యము ద్వారా గ్రహించిన వారైతే आज के दिन परमेश्वर की वचन के द्वारा आगे ध्यान देते हैं तो మిమ్మల్ని నేను చేర్చుకుంటాను, आप परमेश्वर हमें यहाँ स्वीकार करता है। మీకు తండ్రినై ఉంటాను, आपको मैं पिता बन के रहूंगा, మీకు నేను తండ్రినై ఉంటాను, मैं तुम्हारे पिता बन के रहूंगा, మీరు కుమారులు కుమార్తెలై ఉంటారు. आप मेरे बेटा और बेटी बन के रहेंगे। కాబట్టి ఈ విషయాలన్నీ మనము జ్ఞాపకం లేకుండా इसलिए ये विषय को हम स्मरण में न करते हुए దేవుని యొక్క సన్నిధిని నువ్వు దూరం అయిపోతావు. परमेश्वर के विषय से हम दूर हो जाते हैं। దేవుని యొక్క రాజ్యానికి నువ్వు అర్హుడుగా మార్చబడలేవు. परमेश्वर के राज के लिए तुम नहीं बन सकते। కాబట్టి మనము ఒక ప్రత్యేకమైన జీవితాన్ని జీవించాలి. इसलिए हम खास जिंदगी को जीना है। దేవుని యొక్క సన్నిధిలో మనం ప్రార్థన చేయాలి. परमेश्वर के सम्मुख में प्रार्थना करना है। దేవుని యొక్క ప్రజలు परमेश्वर की जो प्रजाएं हैं ఇక మీదట इसके बाद ఏ విధంగా ఉండాలి किस तरह से रहना है। చెప్పాలి. హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా. हालेलुया। చూడండి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుందంటే देखिए परमेश्वर का वचन क्या कह रहा है। దేవుడు మనల్ని లోకం నుండి వేరుపరిచి परमेश्वर संसार से हमें अलग सा बनाकर ఇప్పుడు ఏమై ఉన్నామో దేవుని యొక్క వాక్యం మనకు తెలియజేయబడింది. परमेश्वर का वचन हमें यह समझाता है कि हम अभी क्या बने हुए हैं। రాబోతున్న యొక్క దినాలలో आने वाले दिनों में ఇక మీదట इसके बाद ఏ విధంగా మనం ఉండాలి? किस तरह से हम रहना है। పరిశుద్ధ లేఖనాల్లో మనం గమనించాలి. पवित्र लेख भाग में हम ध्यान देना है। ఏ ఒక్కరు అనాలోచితంగా ఉండకూడదు. यहाँ आपके ध्यान को मत भटकाइएगा। ఒకవేళ ఈ వాక్యాన్ని విని इस वचन को सुनकर మీరు మర్చిపోతే यदि आप भूल जाते हैं तो సాతాను రాజ్యంలో ఉండవలసిన పరిస్థితులు వస్తాయి. शैतान की राज में रहने की स्थिति शायद आपको आन पड़ेगी। ఈ లోక సంబంధమైన భయంకరమైన యొక్క చీకటిలోనికి వెళ్ళవలసిన పరిస్థితులు ఎదురవుతాయి. संसार में जितने अंधेरे हैं घोर अंधेरे में तुम जा सकोगे। సాతాను ప్రజలుగా ఉండవలసిన యొక్క పరిస్థితులు ఎదురవుతాయి. शायद आप शैतान के प्रजाएं भी बन सकते हैं। 666 ముద్ర వేసుకోవాల్సిన యొక్క పరిస్థితులు ఎదురవుతాయి. 666 की मुद्राएं आपके ऊपर गोदा जाएगा। కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని మనం గమనించాలి. इसलिए परमेश्वर के वचन को ध्यान देना है। ఇక మీదట ఎలా ఉండాలి? इसके बाद में किस तरह से रहना ఏ है, విధంగా జీవించాలి? किस प्रकार से जीना है, ఏ విధంగా నడిపించబడాలి? किस तरह से हमारी अगुवाई रहना है। దేవుని యొక్క వాక్యం ద్వారా మనం నేర్చుకోవాలి. परमेश्वर के वचन के द्वारा हम सीखना है। చెప్పాలి. హల్లెలూయా. हालेलुया। దినవృత్తాంతాల 2వ గ్రంథంలో यहाँ इतिहास की पहली ग्रंथ, చదవండి ఒక వాక్యాన్ని. इतिहास की पहली ग्रंथ, దినవృత్తాంతాల 2వ గ్రంథం दिन इतिहास की दूसरी ग्रंथ 7వ అధ్యాయము 7वां अध्याय 14వ వచనాన్ని గమనించి చదువుకుందామండి. उसका 14 पद को देखेंगे। 7:14। నా పేరు పెట్టబడిన నా జనులు తమను తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గములను విడిచిన ఎడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థన విని వారి యొక్క పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరుచుదును. ఈ వాక్యములో మనం గమనించినట్లయితే इस वचन की भाग में यदि हम ध्यान देते हैं तो దేవుని యొక్క ప్రజలు परमेश्वर की जो प्रजा बने हुए हैं ఇక మీదట इसके बाद में ఏ విధంగా ఉండాలి? किस प्रकार से रहना है। ఏ విధంగా ఉండాలంటే किस प्रकार से रहना है, देखो తగ్గించుకొని ప్రార్థన చేయాలి. अपने आप को दीन बना के प्रार्थना करना है। తగ్గించుకొని ప్రార్థన చేయడం అంటే ఎలా? यहाँ दीन बना के प्रार्थना करने का इसका मतलब क्या है। పరిశుద్ధ లేఖనాలలో మనం గమనించాలి. पवित्र लेख भाग में इस वचन को ध्यान देना है। చూడండి, ఈ ఈ ఈ ఆకాశము భూమి సమస్తమును ఆయన సృజించి ఉన్నారు. इस आकाश को, इस पृथ्वी को परमेश्वर ने रचा है। ఇవన్నీ దేవుని యొక్క హస్తము చేత నిర్మించి ఉన్నాడు. ये सारे चीज परमेश्वर अपने हथेली के द्वारा बनाया हुआ है। ఆయన వలన సమస్తము కలిగినవి. उनके दौरान ये सब रचा हुआ है। కానీ దేవుని యొక్క వాక్యం చెప్తుందంటే परंतु परमेश्वर का वचन यो कहता है, ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై ఉంటాడో, जो कोई दीन बनकर कुचला हुआ मन से जो कोई रहता है, ఆయన మాట విని వణుకుతూ ఉంటాడో, जो कोई परमेश्वर के वचन को सुनकर थरथराते हैं, వానినే నేను దృష్టించుచూ ఉన్నాను. उनके ऊपर मैं गौर करता हूँ। చెప్పాలి. హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా. हालेलुया। తగ్గించుకొని ప్రార్థన చేయడం అంటే अपने आप को छोटा बनाकर प्रार्थना करने का इसका मतलब, చూడండి, ఈ సమస్తము దేవునివి.
ये सारे जो चीज है परमेश्वर का है। మనము గర్వపడకుండా, हम किसी विषय में घमंड नहीं करते हुए, ఏ విషయాలు అతిశయపడకుండా, किसी विषय में अपने आप को बड़प्पन नहीं दिखाते हुए, ఎవడు దీనుడై जो कोई दीन बनकर నలిగిన హృదయము కలిగిన వాడై या कुचले हृदय से जो कोई रहते हैं, ఆయన మాటను ఎవరైతే విని వణుకుతూ ఉంటారో परमेश्वर के वचन को सुनकर जो थरथराते हैं, దేవుని యొక్క కనుదృష్టి వాళ్ళ మీద ఉంటుంది. परमेश्वर के नजरिया उन पे रहता है। కాబట్టి ఇలాంటి జీవితాన్ని మనం కలిగి ఉండాలి. इस तरह की जीवन हम प्राप्ति करके रहना है। మనం దేవుని యొక్క సన్నిధిలో తగ్గించుకోవాలి. परमेश्वर के सम्मुख में अपने आप को छोटा बनाना है। విరిగి నలిగిన యొక్క హృదయం కలిగి ఉండాలి. यहाँ टूटे फूटे मन से रहना है। ఈ లోకంలో అలా జీవించాలి మనం. इस तरह से इस संसार में जीना है। విరిగిన మనస్సు, నలిగిన హృదయం यहाँ टूटा हुआ मन, कुचला हुआ दिल దేవునికి ఇష్టమైన బలిది. यहाँ परमेश्वर को भाता है। అందుకనే దావీదు తన జీవితంలో చూడండి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. दाऊद अपने जीवन में इस प्रकार से प्रार्थना करता है, విరిగి నలిగిన హృదయం నీకు ఇష్టమైన బలి అంటున్నాడు. टूटा फूटा हुआ जो दिल है आपको पसंद है करके कहता है। తన హృదయాన్ని దేవునికి ఇస్తూ ఉన్నాడు. अपने हृदय को परमेश्वर को सौंप रहा है। దేవునికి ఇష్టకరంగా మార్చుకుంటున్నాడు తన హృదయాన్ని. परमेश्वर को जिस तरह से पसंद है उस तरह से चलता है। దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు యొక్క దావీదు. दावीद परमेश्वर के सम्मुख में प्रार्थना कर रहा తన है, యొక్క హృదయాన్ని కుమ్మరిస్తూ ఉన్నాడు. उसके हृदय को उंडेल रहा है। ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా हालेलुया, చెప్పాలి, హల్లెలూయా. हालेलुया। ఎందుకని అలా ప్రార్థన చేస్తూ ఉన్నాడంటే क्यों इस तरह से प्रार्थना कर रहा है? దేవుని యొక్క కృప పొందుకోవాలని. परमेश्वर की अनुग्रह पाए इसीलिए। ఆయన దీనులకు కృప అనుగ్రహించేవాడు. जो दीन बने हैं परमेश्वर उन्हें कृपा दिखाता है। దేవుడు परमेश्वर जो है, అహంకారాలను ఎదిరించి जो कोई घमंड है उनके सामना कर कर, దీనులకు కృప అనుగ్రహిస్తాడు. जो कोई दीन है परमेश्वर उन्हें अनुग्रह देता है। మనము ఏ విధంగా దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేయాలి? परमेश्वर की सम्मुख में किस तरह से प्रार्थना करना है? దేవుని యొక్క మందిరానికి ఇద్దరు మనుషులు వచ్చారు. परमेश्वर की भवन में दो लोग आए थे। ఒక ఆయనేమో ఒక రకంగా ప్రార్థన చేస్తున్నాడు. एक जो था एक अलग किस्म से प्रार्थना किया, అయితే ఇంకొక ఆయన ఏం చేస్తున్నాడంటే परंतु दूसरा एक इंसान था, देखो क्या कर रहा है। ఒక ఆయనేమో దేవుని యొక్క సన్నిధిలో తన యథార్థత, తన నీతి అంతా చెప్పుకుంటున్నాడు. परमेश्वर की सम्मुख में अपनी जो सच्चाईपन को वहां जाहिर कर रहा था। నేను చాలా మంచోని ప్రభువా, मैं बड़ा ही अच्छा हूँ परमेश्वर, నేను పరిశుద్ధుని ప్రభువా, मैं पवित्र हूँ परमेश्वर, నేను అన్ని విషయాల్లో నమ్మకంగా ఉంటున్నాను ప్రభువా, मैं हर एक विषय में विश्वास योग्यता से हूँ कर कर, కొత్తిమీరలోనూ జీలకర్రలోనూ నమ్మకంగా ఉంటున్నాను, कोथमीर में हो, जीरा में हो, बड़ी ही विश्वास योग्यता से हूँ कर कर, నేను దశమ భాగం కరెక్ట్ గా ఇస్తూ ఉన్నాను. मैं दशमान से विषय में योग्यता से हूँ कर कर। ఇవన్నీ తెలుసు ప్రభువుకి. ये सारे विषय परमेश्वर जानता है। దానికి తగిన ప్రతిఫలాన్ని పరలోకంలో ఇస్తాడు. उसको जो प्रतिफल चाहिए परमेश्वर स्वर्गराज में देता है। కానీ అలాంటి ఆలోచనలు కలిగి మనం ఉండకూడదు. इस तरह की सोच हमें नहीं रखना है। ఒక్కసారి దేవునికి ఇచ్చిన తర్వాత एक बार परमेश्वर को देने के बाद మనం మర్చిపోవాలి. हम भूल जाना है। ఒక్కసారి దేవుని యొక్క సన్నిధిలో సమర్పించుకున్న తర్వాత एक बार परमेश्वर को सौंपने के तुरंत बाद ఇది దేవునికి నేను ఇచ్చి ఉన్నాను, यह परमेश्वर को ही दिया हूँ कर कर, దేవుని నేను మహిమపరిచి ఉన్నాను परमेश्वर को मैं महिमा किया हूँ कर कर, అని అనుకోవాలి. इस तरह से सोचना है। అలా కాకుండా इस तरह से न सोचते हुए నేను చాలా యథార్థవంతుణ్ణి, मैं बड़ी सी सीधा सा इंसान हूँ कर నేను कर, అన్ని విషయాల్లో ఇలా చక్కగా ఉన్నాను मैं हर एक विषय में ठीक ठाक से हूँ कर कर। అని ఒక ఆయన ప్రార్థన చేస్తున్నాడంట. एक इंसान इस तरह से प्रार्थना कर रहा था, అయితే సుంకరి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. परंतु सुंकरी परमेश्वर की उपस्थिति में प्रार्थना कर रहा ఏమని था। ప్రార్థన చేస్తున్నాడంటే, क्या करके प्रार्थना कर रहा है? देखो, అయ్యా, हे परमेश्वर, కన్నులెత్తి ఆకాశం వైపు చూస్తూ ఉన్నాడు. मेरे आंखें उठा के पर्वत के आकाश की ओर देख रहा हूँ। దూరంగా నిలబడి ఉన్నాడు. दूर खड़ा हुआ है, దూరంగా దేవునికి దూరంగా నిలబడి ఉన్నాడు. परमेश्वर से दूर खड़ा हुआ है, కానీ దగ్గరగా తన మనస్సు ఆలోచిస్తుంది. परंतु उनके मन परमेश्वर की निकट से सोच रहा है। ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. हालेलुया। మనం ఎక్కడో భూమి పైన ఎక్కడో ఉన్నాం, ఒక అణువుగా हम धरती पे कई सारे मील दूर रहते हैं, ఎక్కడో ఉన్న యొక్క దేవునితో మనం సంబంధం కలిగి ఉన్నాము. कितने दूर रहने से परमेश्वर के साथ में हम ताल्लुकात बना చప్పట్లు के रखते కొట్టండి, हैं। హల్లెలూయా. हालेलुया, చప్పట్లు కొట్టండి, హల్లెలూయా. హల్లెలూయా. ఎంతో దూరం అండి. कितना ही दूर है ఆకాశానికి భూమి ఎంతో దూరం, आकाश और पृथ्वी को, देखो कितना लंबाई है। దానిపైన ఇంకొక ఆకాశము, उसके ऊपर और एक आकाश है, తర్వాత మూడో ఆకాశము, उसके बाद में तीसरा आकाश है, మూడో ఆకాశంలో సియోను పర్వతము. तीसरा आकाश में शियोन की पर्वत, అక్కడ ఉన్నాడు దేవుడు. वहां पे है परमेश्वर। నీకు దేవునికి చాలా
చాలా దూరం, చాలా 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 దూరముగా ఉన్నది. आपको और परमेश्वर को बहुत ही दूर है, కానీ परंतु ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. हालेलुया కానీ हालेलुया కానీ ఏం చేస్తున్నాడు ఇతను? परंतु देखो ये इंसान क्या कर रहा है, దూరముగా నిలుచుండి दूर खड़ा रहकर ఆకాశం వైపు కన్నులెత్తుతూ ఉన్నాడు. आकाश के ओर अपने नजर उठा रहा है, ధైర్యం కలిగి ఉన్నాడు. धैर्य सा था, ధైర్యముగా ఆ దేవుని యొక్క సన్నిధిలో ధైర్యముతో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. परमेश्वर के सम्मुख में हिम्मत से प्रार्थना कर रहा था, పాపినైన నన్ను కరుణించుము पापी बना हुआ मुझ पे अपने करुणा कर, అని పలుకుతూ ఉన్నాడు. वो इस तरह से उच्चारण कर रहा था। ఇలాంటి సంబంధము దేవునితో మనం కలిగి ఉండాలి. ऐसे संबंध परमेश्वर के साथ में हम बनाए रखना है। ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. हालेलुया చెప్పాలి హల్లెలూయా. हालेलुया। చూడండి, దేవుని యొక్క సన్నిధిలో మనం రొమ్ము కొట్టుకోవాలి. परमेश्वर के सम्मुख में हम छाती को पीटना है, మన హృదయాన్ని దేవునికి సమర్పించుకోవాలి. हमारे हृदय को परमेश्वर को सौंप देना है। దేవుడు ఆకాశంలో ఎక్కడో ఉన్నాడు, परमेश्वर आकाश में कहीं दूर है, నేను ఎక్కడో రేకుల కింద ఉన్నాను, हम यहाँ पत्रे के तले हैं, స్లాబ్ కింద ఉన్నాను, हम स्लैब के नीचे हैं, నేను పేదవాణ్ణి, मैं गरीब हूँ, నేను ఏ యోగ్యత లేనివాణ్ణి, मुझ में कोई योग्यता नहीं है, ఏ అర్హత లేనివాణ్ణి कोई योग्य मुझ में नहीं है। అని అనుకొని, इस तरह से सोचकर, అది అనుకుంటూనే इस तरह से सोचते हुए దేవునికి దగ్గరగా మనం మార్చబడాలి. परमेश्वर को निकट सा हम रहना है। చెప్పాలి హల్లెలూయా, हालेलुया హల్లెలూయా. హల్లెలూయా. మనం ఎంతో దూరంలో ఉన్నప్పటికీ परमेश्वर हमसे कितना ही दूर रहने के बावजूद ఆకాశం వైపు మనం కన్నులెత్తాలి. आकाश की ओर अपने नजर को उठाना है, దేవుని యొక్క సన్నిధిని మనం గమనించాలి. परमेश्वर के सम्मुख को हम ध्यान देना है। ఇలా మనం జీవించాలండి. इस तरह से हम जीवन करना है। సుంకర్ వలె మనం ప్రార్థన చేయాలి. सुंकरी के समान हम प्रार्थना करना है। పరిశుని వలె మనం ప్రార్థన చేయకూడదు. फरिसियों के समान हम प्रार्थना नहीं करना है। ఒకవేళ అలా ప్రార్థన చేసినట్లయితే फरिसियों के समान प्रार्थना करते हैं तो నిజముగా నువ్వు దేవునికి దూరంగా ఉంటావు. सच में परमेश्वर से आप दूर होकर के सोचना है। దేవునికి దగ్గరగా మార్చబడాలంటే परमेश्वर के निकट यदि बदलना चाहते हो నువ్వు तो భూమి మీద ఉన్నప్పటికీ, जब पृथ्वी पे रहते हैं तभी, భూమి మీద ఉన్నప్పటికీ पृथ्वी पे जब रहते हैं तभी దేవుని యొక్క సన్నిధిలో నీ మనస్సు ఉండాలి. परमेश्वर के सम्मुख में आपके मन रहना है। ఆయన వైపు నీ మనస్సు తిప్పుకోవాలి. उनके ओर, परमेश्वर की ओर अपने मन को फिराना है। చెప్పాలి హల్లెలూయా. हालेलुया। ఇలాంటి జీవితాన్ని దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నారు. ऐसे जीवन परमेश्वर ने हमें अनुग्रह किया हुआ है। ఎంత దూరంగా దేవుడు ఉంటాడో कितना दूर रहने के बावजूद भी परमेश्वर అంతగా దేవుడు నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. परमेश्वर आपके प्रति उतना प्रेम रखता है। ఎంత దూరంలో ఉన్నావో कितना दूर आप हो, నీ మనస్సు ఆయన మీద ఆనుకోవాలి. परमेश्वर के ऊपर आपके मन को यहाँ झुकना है। ఇలా దేవుని యొక్క సన్నిధిలో మనము ఉండాలండి. ऐसे परमेश्वर की उपस्थिति में हम रहना है। దేవుని యొక్క ప్రజలు परमेश्वर की जो प्रजाएं हैं ఏ విధంగా ఉండాలి, किस तरह से रहना है, ఏ విధంగా ఉండాలంటే किस तरह से रहना, देखो తను తాను తగ్గించుకోవాలి. अपने आप को दीन बनाकर, తగ్గించుకోవడం అంటే दीन बनाना इसका मतलब దూరముగా ఉన్నను, जब दूर रहने के बावजूद విరిగి నలిగిన హృదయముతో टूटे फूटे मन से దేవుని యొక్క సన్నిధికి మనం దగ్గర అవుతూ ఉండాలి. परमेश्वर के सम्मुख को हम निकट होते रहना है। ఒక్క రోజు గడిచింది అనుకోండి, समझो एक दिन बीत गया तो మనం దేవునికి దగ్గర అయిపోతూ ఉండాలి. हम परमेश्वर को नजदीक होते रहना है। సంవత్సరాలు జరుగుతూ ఉండగా जहाँ वर्ष बीतते होते समय ఇంకా దేవునికి దగ్గరైపోతూ ఉండాలి. परमेश्वर के निकट ही होते रहना है। దినదినము జరుగుతూ ఉండగా हर दिन दिन बीतते रहते हैं, క్షణ క్షణము हर एक पल पल ఆయన సన్నిధిలో परमेश्वर के सम्मुख में ఆయన మనస్సును మనం గుర్తెరగాలి. परमेश्वर को मन के विषय में जानकारी रखना है। ఆయన ప్రేమను మనం గుర్తెరగాలి. परमेश्वर को प्रेम के विषय में जानकारी रखना है। మనము దినదినము అభివృద్ధి చెందాలి. दिन ब दिन हम वृद्धि पाना है। దేవుని యొక్క ప్రజలు ఈ విధంగా జీవించాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. परमेश्वर की प्रजाएं इस तरह से जीवन करना है कह करके वचन कह रहा है। రెండోదిగా మనం గమనించినట్లయితే दूसरे भाग में यदि हम ध्यान देते हैं तो దేవుని యొక్క సముఖాన్ని వెతకాలి. परमेश्वर के सम्मुख को हम खोजना है। దేవుణ్ణి వెతుకుటకు మన మనస్సు నిలుపుకోవాలి. परमेश्वर को खोजने के लिए हमको हमारी जो मन को ठहराना है। దేవుడు परमेश्वर जो है ఆత్మ స్వరూపే ఉన్నాడు. आत्मा स्वरूपी बना हुआ है। ఆయన కనబడడు, परमेश्वर नहीं दिखता है, కానీ ఆయనను మనం వెతకాలి. परमेश्वर को हम ढूंढना है। ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా हालेलुया హల్లెలూయా. हालेलुया। దేవుడు ఎవరికైనా కనిపించాడా? क्या परमेश्वर किसी को दिखा है? क्या చెప్పండి. किसी को दिखा है क्या परमेश्वर? మీ పక్కన
ప్రభు ఉన్నాడని మనం గ్రహించాలి. परमेश्वर हमारे बगल में है करके ये जानकारी रखना है. ఆయన ఆత్మ స్వరూపి అని గుర్తించాలి. ये परमेश्वर आत्मा स्वरूपी है करके जानकारी रखना है. దేవుని యొక్క ప్రజలు ఈ విధంగా రోజు జీవించాలి. परमेश्वर की प्रजाएं इस तरह से हर दिन जीना है. ఆయన ఆత్మ స్వరూపి. परमेश्वर आत्मा स्वरूपी है. ఆయన నేను వెతకాలి. परमेश्वर तुम्हें ढूंढना है. ఆయన నేను ప్రతిమలాడుకోవాలి. परमेश्वर की ओर में तुम यहाँ गोहर लगाना है. దేవుని యొక్క వాక్యం ఏం సెలవిస్తుంది? परमेश्वर को वचन यो कहता है, ఏమని సెలవిస్తుందంటే, परमेश्वर को वचन यो कहता है, నా సన్నిధిని వెతుకుడని నువ్వు సెలవీయగా, मेरे सम्मुख को अपने खोजो करके आप कहने के बाद, యెహోవా यहोवा నీ సన్నిధిని వెతకదనని आपके सम्मुख को मैं खोजूंगा कर कर నా హృదయము నీతో అనేను. मेरे हृदय आपसे कहा. చెప్పాలి హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా. हालेलुया. నా సన్నిధి వెతుకుడని ఆయన సెలవిస్తూ ఉన్నాడు. मेरे सम्मुख को आप खोजो करके परमेश्वर कहता है. కానీ ఆయన సన్నిధిని మనం వెతుకున్నట్లుగా परमेश्वर की सन्निधान को यदि हम खोजें, మన యొక్క హృదయము ఆయనతో అనాలన్నమాట. हमारे हृदय परमेश्वर के ये बात कहना है. నీ హృదయము ఏమనిపిస్తుంది? हमारे हृदय किस तरह से है? దేవుని యొక్క సన్నిధానికి వచ్చిన నువ్వు परमेश्वर के सम्मुख में आए हुए आप लोग ప్రార్థన చేశావు, प्रार्थना किए हैं, కానీ తర్వాత నీ హృదయము ఏమనిపిస్తుంది? उसके बाद में आपके हृदय क्या कह रहा है? దేవునితో ఏమంటున్నావు? నువ్వు परमेश्वर के साथ में आप क्या कह रहे हैं? ఎలా ఉంటున్నావు? किस तरह से रह रहे हैं? నా హృదయము నీతో అనేను. मेरे हृदय आपसे कहा. కాబట్టి మనం ఏం వెతకాలి? इसलिए हम क्या खोजना है? దేవుని యొక్క సన్నిధిని మనం వెతకాలి. परमेश्वर को सम्मुख को हम खोजना है. చెప్పాలి హల్లెలూయా. हालेलुया, చెప్పండి సంతోషంగా హల్లెలూయా, हालेलुया. హల్లెలూయా. హల్లెలూయా. ఎలా వెతకాలంటే किस तरह से हम खोजना है? పూర్ణ మనస్సుతో ఆయనను వెతకాలంట. पूर्ण मन से परमेश्वर को खोजना है. ఆయనను వెతికిన ఎడల यदि हम खोजते हैं तो ఎలా వెతకాలి? किस तरह से खोजना है? పూర్ణ హృదయముతో, संपूर्ण हृदय से, పూర్ణ మనస్సుతో, पूर्ण मन से, పూర్ణ జ్ఞానముతో, संपूर्ण ज्ञान से, పూర్ణ వివేకముతో संपूर्ण विवेकता से ప్రభువుని ప్రేమిస్తూ परमेश्वर के प्रति प्रेम करते हुए మనము ఆయనను కనుగొనాలి. परमेश्वर को यहाँ हम देखना है. అప్పుడు మనం నిత్య జీవాన్ని పొందుకుంటాం. तब जाकर हम अनंत काल में प्रवेश कर सकते हैं. కాబట్టి ఇలా ప్రతిరోజు మనం చేయాలండి. हर दिन इस प्रकार की करना है. చెప్పాలి హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా. हालेलुया. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుందంటే, परमेश्वर का वचन यो कहता है, ఎందుకు ఆయనను వెతకాలి? क्यों परमेश्वर को खोजना है? యెహోవా దొరుకు కాలమునందే మనం ఆయనను వెతకాలి. यहोवा जब मिलता है तभी ही खोजना है. ఇప్పుడు సమీపముగా ఉన్నాడు ఆయన. परमेश्वर हमारे निकट अब है. అది మనం గమనించి ये विषय को जानकारी रखते हुए ఆయనను వేడుకోవాలి. परमेश्वर को दोहाई देना है. అయితే భక్తిహీనులు తమ మార్గమును విడవాలి. जो भक्तिहीन है अपने मार्ग को छोड़ना है. దుష్టులు తమ తలంపులను మానాలి. दुष्ट अपने सोच समझ को बंद करना है. దేవుని వైపు మనం తిరగాలి. परमेश्वर की ओर हम फिरना है. ఆయన ఏం చేస్తున్నాడంటే, परमेश्वर क्या कह रहा है? మన మీద हमारे पर జాలి పడుతూ ఉన్నాడు, वो रहम दिखाता है. కనికరం చూపిస్తూ ఉన్నాడు. वह रहम दिखाने वाला है. ఆయన మనల్ని క్షమిస్తూ ఉన్నాడు. परमेश्वर हमें क्षमा करने वाला है. చెప్పాలి హల్లెలూయా, हालेलुया, చెప్పాలి హల్లెలూయా. हालेलुया. ఈ విధంగా మనము మన ఆలోచనలన్నీ పక్కన పెట్టి इस तरह से हमारी सोच को यहाँ बगल में रखकर ఈ కాలాన్ని మనం గుర్తించాలి. इस काल को हम ध्यान में रखना है. పాత నిబంధన కాలాన్ని గుర్తించాలి. पुराने नियम को हम स्मरण में लेना है. ఈ కొత్త నిబంధన కాలాన్ని మనం గుర్తించాలి. नया नियम को हम ध्यान में रखना है. రాబోతున్న యొక్క కాలాన్ని మనం గుర్తించాలి. आने वाले समय को हम ध्यान में रखना है. చెప్పాలి హల్లెలూయా. हालेलुया. అందుకని భూత భవిష్య వర్తమానాల్లో మన దేవుడు ఉన్నాడు. इसलिए भूत भविष्य और वर्तमान में परमेश्वर है. అంతకుముందు ఎప్పటి నుంచో ఉన్నాడు, इससे पहले कभी से ही था, ఇప్పుడు ఉన్నాడు, अभी भी है. రాబోతున్న దినాల్లో ఆయన శాశ్వతంగా ఉంటూ ఉన్నాడు. आमीन. आने वाले दिनों में हमारे संग रहने वाला परमेश्वर है. చెప్పాలి హల్లెలూయా, हालेलुया, చెప్పాలి హల్లెలూయా. हालेलुया. అది ఆ కాలాలను మనం గుర్తించాలి. इस समय को हम ध्यान में रखना है. మోహన్ సి లాజరస్ గారు मोहन सी लाजरस जी 20వ తేదీ గవర్నమెంట్ 20వ తేదీ ఈ విషయాలన్నీ చక్కగా చెప్పి ఉన్నారండి. गोरंटला में 20 तारीख को ये विषय को कहने लगे. పాత నిబంధన కాలాన్ని గుర్తించాలంట, या पुराने नियम को हम ध्यान में रखना है, కొత్త నిబంధన కాలాన్ని గుర్తించాలంట, नया नियम को भी ध्यान में रखना है, రాబోతున్న యొక్క కాలాన్ని గుర్తించాలి. आने वाले जो समय है उसे भी ध्यान रखना है. ఈ విషయాలన్నీ చక్కగా చెప్పి ఉన్నాడు. ये सारे विषय को बड़ी साझेदार से कहा हुआ है. మరలా ఆ హోల్ నైట్ ప్రేయర్ లో
చెప్పిన యొక్క వాక్యాన్ని మీరు చక్కగా వినండి. हॉलैंड पर में जिस वचन को कहा गया है बड़ी ध्यान से सुनिए। చెప్పాలి హల్లెలూయా, हालेलुया, చెప్పాలి హల్లెలూయా. हालेलुया। కాబట్టి కాలమును గుర్తించాలి. इसलिए समय को हम ध्यान देना है। యెహోవా దొరకు కాలమునందు ఆయన సన్నిధిలో మనం వేడుకోవాలి. यहोवा मिलने के समय परमेश्वर की उपस्थिति में हम मांगना है। ఆయన వైపు మనం తిరగాలి. परमेश्वर की ओर हम फिरना है। ఇలాంటి జీవితాన్ని మనం జీవించాలి. ऐसे जीवन को हम बिताना है। మూడోదిగా మనం గమనించినట్లయితే तीसरे भाग को यदि हम ध्यान देते हैं तो దినవృత్తాంతాల 2వ గ్రంథంలోనే दूसरा इतिहास की किताब में ही 7వ అధ్యాయము 7वां अध्याय 14వ వచనంలో మనం గమనించినట్లయితే उसका 14 पद में यदि ध्यान देते हैं तो చదవండి. నా పేరు పెట్టబడిన నా జనులు తమను తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెతికి తన చెడు మార్గములను విడిచిపెట్టాలి. ఈ వాక్యములో మనం గమనించినట్లయితే इस वचन भाग को यदि ध्यान देते हैं तो మూడోదిగా మనం గమనించినట్లయితే तीसरी भाग में यदि हम ध्यान देते हैं तो చెడు మార్గములను విడిచిపెట్టాలి. बुरे मार्ग को छोड़ना है। దేవుని యొక్క ప్రజలు परमेश्वर के जो प्रजाएं हैं ఇక మీదట ఎలా ఉండాలంటే इसके बाद किस तरह से रहना है, చెడుతనాన్ని ఎలా విడిచిపెట్టాలి, बुरे चीजों को किस तरह से छोड़ना है। చెడుతనాన్ని విడిచిపెట్టడానికి దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుంది? बुरे चीज को छोड़ने के लिए परमेश्वर को वो चीज इसके प्रति क्या कह रहा है। చెడుతనం విడిచిపెట్టాలంటే बुरे विषय को छोड़ना है तो ఎలాంటి మనము ప్రవర్తన కలిగి ఉండాలి? किस तरह से हमारी चाल चलन रहना है। చూడండి, చెడుతనాన్ని విడిచిపెట్టాలంటే यदि बुरे चाल चलन को छोड़ना है तो మనం దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలండి. हम परमेश्वर में डर रख के जीना है। చెప్పాలి హల్లెలూయా. हालेलुया। ఎప్పుడైతే దేవుని యందు మనం భయభక్తులు కలిగి ఉంటామో जब परमेश्वर के अंदर हम डर से रहते हैं, చెడుతనాన్ని మనం విడిచిపెడతాం. परमेश्वर के विषय में हम बुरे को छोड़ते हैं। దేవుని యందు మనం భయభక్తులు కలిగి ఉన్నప్పుడు परमेश्वर में यदि हम डर रखते हैं तो పరిశుద్ధ గ్రంథాన్ని మనం చదువుతాం, पवित्र ग्रंथ को हम पढ़ते हैं, ప్రార్థన చేస్తాం, प्रार्थना करते हैं, వణుకుతాం. कांपते हैं। ఇలాంటి ఆలోచన మనం కలిగి ఉండాలి. इस तरह की सोच हम रखना है। నేను జ్ఞానిని కదా అని అనుకోనవద్దు. मैं ज्ञानी हूँ कर कर अपने आप के विषय में नहीं सोचना है। నేను నాకు సమస్తము తెలుసు అని అనుకోవద్దు. मैं हर एक चीज को जानता हूँ करके नहीं सोचना है। యెహోవా యందు భయభక్తులు కలిగి यहोवा में डर रखते हुए చెడుతనము విడిచిపెట్టుము, बुराई को छोड़कर అప్పుడు నీ దేహానికి ఆరోగ్యము, आपके शरीर को तंदुरुस्त मिलता है, నీ ఎముకలకు సత్వ కలుగుతుంది. आपके हड्डी को ताकत मिलता है। చెప్పాలి హల్లెలూయా, हालेलुया। చెప్పాలి హల్లెలూయా. హల్లెలూయా. యెహోవా యందు ఎప్పుడైతే మనం భయభక్తులు కలిగి ఉంటామో परमेश्वर में जब हम डर रखते हैं, అప్పుడు జ్ఞానము మనకు కలుగుతుంది. परमेश्वर हमें ज्ञान देता है। అప్పుడు మన జ్ఞానము అర్థమవుతుంది, దేవుని యొక్క జ్ఞానం అర్థమవుతుంది. तब परमेश्वर की ज्ञान क्या है ये हम समझ सकते हैं। దేవుని యందు మనం ఎప్పుడైతే భయభక్తులు కలిగి ఉంటామో जब परमेश्वर हम डर रखते हैं, ఆ చీకటి ఏంటిదో వెలుగంటే ఏంటిదో మనకు తెలియజేయబడుతుంది. अंधेरा क्या है, उजाला क्या है ये हम जान सकते हैं। దేవుని యందు ఎప్పుడైతే మనం భయభక్తి కలిగి ఉంటామో परमेश्वर में जब हम डर रखते हैं, జీవ మార్గమును దేవుడు మనకు తెలియజేస్తాడు. जीवन के मार्गों को परमेश्वर हमें दिखाता है। చెప్పాలి హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా. हालेलुया। చెడుతనమును విడుచుట మూర్ఖులకు అసహ్యము. यह बुराई को छोड़ना जो मूर्ख है उन्हें नहीं भाता है। చూడండి, ఆశ తీరుట ప్రాణమునకు తీపి, जिसका आशा संपूर्ण होता है उन्हें तृप्ति मिलता है। ఆశ తీరుట ప్రాణానికి తీపి కలుగుతుంది, यहाँ जिसकी आशा पूरा होती है उनकी मिठास मिलती है, తృప్తి కలుగుతుంది. यहाँ उन्हें तृप्ति मिलता है। నీ ఆశ ఎప్పుడైతే తీరుతుందో जब तुम्हारे आशा संपूर्ण होता है, అది ఏ విధమైన ఆశ ఉందో నీకు, चाहे किसी प्रकार की आशा क्यों ना हो, నువ్వు భోంచేసినప్పుడు నీ ఆశ తీరుతుంది, आप भोजन करते हो तो आपकी आशा संपूर्ण होता है, నీ ప్రాణానికి తీపి కలుగుతుంది. आपके प्राण को मिठास मिलती है। చెడుతనమును విడుచుట వలన बुराई को छोड़ने के दौरान చూడండి మూర్ఖులకు అసహ్యంగా మార్చబడుతుంది. ये विषय मूर्ख को नहीं भाता है। కాబట్టి అలా ఉండకుండా इस तरह से नहीं रहते हुए మనము చెడుతనాన్ని విడిచిపెట్టాలి, बुराई को छोड़ना है, చెడుతనాన్ని విసర్జించాలి. यह बुराई को हम विसर्जित करना है। దేవుడు ఒక గొప్ప సాక్ష్యం చెప్తూ ఉన్నాడు. परमेश्वर एक बड़ी गवाही कह रहा है। దేవుని యందు భయభక్తులు కలిగి जो कोई परमेश्वर में डर रखते हैं, చెడుతనమును విసర్జించిన వాడు जो बुराई को विसर्जित करते हैं, భూమి మీద అతని వంటి వాడు ఎవడునూ లేడు.
धरती पे उनके समान और कोई नहीं है। యోబును గురించి దేవుడు చెప్తూ ఉన్నాడండి. जो अय्यूब के विषय में परमेश्वर कह रहा है, అలాంటి మంచి సాక్ష్యాన్ని దేవుని ద్వారా మనం పొందుకోవాలి. इस तरह की अच्छी गवाही परमेश्वर के द्वारा हम पाना है। ఇలా మనం జీవించాలి. इस तरह से हम जीवन करना है। చెడుతనాన్ని ఎప్పుడైతే మనం విసర్జిస్తామో बुराई को जब हम छोड़ते हैं, అప్పుడు దేవుడు మనకు సమీపముగా మార్చబడతాడు. तब जा करके परमेश्वर हमारे पास रहने लगता है। దేవుడు పరలోకములో సాక్ష్యం ఇస్తాడు. ये विषय को परमेश्वर स्वर्गराज में गवाही देता है। దేవదూతల ఎదుట సాక్ష్యం చెప్తాడు. स्वर्ग दूतों के सामने गवाही देता है। అన్య జనుల ఎదుట ఆయన సాక్ష్యం చెప్తాడు. अन्य जाति प्रजाओं के सामने गवाही देता है। వీరు నన్ను నమ్ముకొని ఉన్నారు, यदि आप मुझ पे भरोसा करते వీళ్ళు हैं, నా రక్తము చేత కడగబడి ఉన్నారు, मेरे लहू के द्वारा आप धुले हुए हैं, వీళ్ళు పరిశుద్ధ గ్రంథాన్ని అనుసరించేవారు, आप पवित्र पुस्तक को यहीं आप देखते ఎన్ని हैं। శ్రమలైనను कितना श्रम क्यों ना हो, ఎన్ని బాధలైనను कितना ही दर्द क्यों ना हो, నా కొరకు సాక్షులుగా ఉన్నవారు मेरे विषय में जो कोई गवाही से ठहरे हैं। అని ఇతని గురించి యోబుని గురించి దేవుడు సాక్ష్యం చెప్తూ ఉన్నాడు. अय्यूब के विषय में परमेश्वर इस तरह की गवाही दे रहा है। అతనికి ఎన్ని శ్రమలు వచ్చినప్పటికీ अय्यूब को कितने परिश्रम आए पर भी దేవుని విడిచిపెట్టలేదు. परंतु परमेश्वर को नहीं छोड़ा। దేవుడు ఇచ్చాడు, దేవుడు తీసుకున్నాడు. परमेश्वर ने दिया है, परमेश्वर ने लिया है। దేవునికి మహిమ కలుగునుగాక. परमेश्वर के नाम की महिमा हो। చెప్పాలి హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా। ప్రతి విషయంలో దేవుని యొక్క సన్నిధిని మనం స్తుతించాలి. हर एक विषय में परमेश्वर के सम्मुख में हम स्तुति करना है। ఏది ఉన్నా ఏది లేకపోయినా कुछ भी है या नहीं रहे तो भी ప్రభు సన్నిధిలో కృతజ్ఞతాస్తుతులు మనం చెల్లించాలి. परमेश्वर के सम्मुख में कृतज्ञ भाव से रहना है। అలాంటి మనస్సు ఈ దినాన మనం కలిగి ఉన్నప్పుడు, इस तरह की मन यदि हम रखते हैं तो, అలాంటి భయాన్ని మనం కలిగి ఉన్నప్పుడు, इस तरह की डर यदि हम रखते हैं तो, యెహోవా ఇచ్చెను యెహోవా తీసుకొనెను परमेश्वर ने दिया है, परमेश्वर ने ही लिया है, అని మనస్సు ఈ దినాన మనం కలిగి ఉన్నప్పుడు, इस तरह की मन जब हम रखते हैं तो అప్పుడు దేవుడు మనల్ని కాపాడుతాడు. तब जा करके परमेश्वर हमें सुरक्षा देता है। చెప్పాలి హల్లెలూయా, हालेलुया, చెప్పాలి హల్లెలూయా. हालेलुया। నాలుగోదిగా మనం చివరిగా మనం గమనించినట్లయితే आखिर में चौथा भाग में यदि देखते हैं तो కొరింథీయులకు రాసిన 2వ పత్రిక दूसरा कुरिन्थियों की खत 5వ అధ్యాయము उसका 5वां अध्याय 15వ వచనాన్ని చదువుకుందాం. उसका 15वां पद को पढ़ेंगे। జీవించు వారిక మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందెనని నిశ్చయించుకొనుచు ఉన్నాము. ఈ వాక్యంలో మనం గమనించినట్లయితే इस वचन की भाग में यदि ध्यान देते हैं तो ఇక మీదట దేవునికి ప్రజలు ఎలా జీవించాలంటే इसके बाद किस तरह से परमेश्वर की प्रजाएं जीना है, క్రీస్తు కొరకు మాత్రమే జీవించాలి. मसीहा के लिए ही जीना है। ప్రైజ్ ద హల్లెలూయా. हालेलुया। ఎందుకంటే क्योंकि జీవించు వారికి మీదట తమ కొరకు కాక जो जीने वाले हैं इसके बाद में अपने आप के लिए नहीं, తమ నిమిత్తము మన కొరకు ఏం చేసి ఉన్నాడైనా परमेश्वर हमारे लिए क्या किया है, మృతి పొంది తిరిగి లేచాడు. वो मृत्यु पाकर फिर से जी उठा है। జీవించువాడు నేను కాదు, अब जीने वाला मैं नहीं हूँ, ఆయన నా కొరకు మృతి పొంది ఉన్నాడు वो परमेश्वर मेरे लिए मृत्यु पाया हुआ है। అని మనం నిశ్చయించుకోవాలి. ये निश्चित रूप से करना है। ఇలాంటి నిశ్చయమైన జీవితాన్ని మనం జీవించాలి. ऐसी पुख्ता जीवन को हम जीना है। దేవుడు నా కొరకు ప్రాణం పెట్టి ఉన్నాడు, परमेश्वर मेरे लिए अपने प्राण दिया है, ఆయన కొరకు నేను జీవించాలి. उनके लिए मैं जीना है, ఆయన కొరకు ఏదైనా ఒకటి చేయాలి, उनके लिए मैं कुछ भी तो करना है, ఆయన కొరకు నేను ఖర్చు కావాలి, उनके लिए मैं खर्चा होना है, ఆయన కొరకు నేను నా జీవితాన్నంతా సమర్పించుకోవాలి, उनके लिए मेरे सारी जीवन को मैं कुर्बान करना है, నా కష్టాజితాన్ని ఆయన సన్నిధిలో సమర్పించుకోవాలి. मेरे कष्ट से जो कमाया हुआ उनके लिए मैं दे देना है। చాలా మంది తన కష్టాజితాన్ని ఇవ్వడం లేదండి, बहुत सारे लोग अपने कष्ट से कमाया हुआ चीज को नहीं देते हैं, నమ్మకంగా ఉండడం లేదు. विश्वास से नहीं रहते हैं। కొంతమంది మాత్రమే తన కష్టాజితాన్ని దేవునికి ఇస్తూ ఉన్నారు, थोड़े से लोग अपने कष्ट को वेतन को देते हैं, దేవుని కొరకు జీవించడం లేదు. परमेश्वर के लिए नहीं जी रहे हैं। మన కష్టాజితాన్ని దేవునికి సమర్పించుకోవాలి. अपने कष्ट से कमाया हुआ चीजों को परमेश्वर को देना है, ఎందుకంటే దేవుడు నా కొరకు ప్రాణం పెట్టి ఉన్నారు, क्योंकि परमेश्वर मेरे लिए जान दिया है, నేను ఆయన కొరకు నేను జీవించాలి मैं परमेश्वर के लिए जीना है। అని నిశ్చయమైన యొక్క జీవితాన్ని ఈ దినాన్ని మనం తీర్మానం చేసుకోవాలి. निश्चित तौर पे ये विषय को हम फैसला करना है, ఆయన కొరకు ఎలా జీవించాలి. उनके लिए किस तरह से जीना है। దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే परमेश्वर का वचन क्या कह रहा है। గలతీయులకు రాసిన పత్రిక गलतियों की किताब
మూడో అధ్యాయము तीसरा अध्याय 11వ వచనం చదవండి. उसका 11 पद को पढ़ेंगे. 3:11 3:11. ధర్మశాస్త్రము చేత ఎవడును దేవుని ఎదుట నీతిమంతుడని తీర్చబడడు. ఆ సంగతి మనకు స్పష్టమే. ఎలయనగా నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును. ఈ వాక్యంలో మనం గమనించినట్లయితే इस वचन की भाग में यदि हम ध्यान देते हैं तो ధర్మశాస్త్రము చేత ఎవడును దేవుని ఎదుట व्यवस्था के द्वारा परमेश्वर के सामने నీతిమంతుడని తీర్చబడడు. यहाँ धार्मिक नहीं बन सकता. ధర్మం వలన చూడండి నీతిమంతుడుగా తీర్చబడడు. यहाँ धार्मिकता के वजह से यहाँ धार्मिकता धर्म नहीं बन सकता है. చట్టం ద్వారా ఎవడు నీతిమంతుడుగా తీర్చబడడు. कानून के द्वारा अपने आप को कोई संपूर्ण नहीं कर सकता है. కానీ దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే परंतु परमेश्वर को वचन कह रहा है నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును. जो धार्मिक है विश्वास के द्वारा ही जीता है. చెప్పాలి హల్లెలూయా, हालेलुया. హల్లెలూయా. హల్లెలూయా. నీతిమంతునిగా మనం జీవించాలి. धार्मिक बन के हम जीना है. నీతిమంతుడైన వాడు जो कोई धार्मिक है విశ్వాస మూలముగా జీవిస్తాడు. विश्वास ही के द्वारा जीता है. అబ్రహాము చూడండి, అబ్రహాము నీతిని బట్టి దేవుడు అతను నీతిమంతుడుగా మార్చబడలేదు, కానీ अब्राहम अपनी धार्मिकता से अपने आप को यहाँ धार्मिक नहीं बना. దేవుని యందు విశ్వాసం ఉంచుట వలన परमेश्वर में विश्वास करने के दौरान అతన్ని దేవుడు నీతిమంతుడిగా ఎంచాడు. परमेश्वर उन्हें धार्मिक ठहराया. కాబట్టి మనము కూడా इसलिए हम भी మన నీతి క్రియలు, हमारी धार्मिकता की चीजों को, మన యొక్క పరిశుద్ధత, हमारी जो पवित्रता, మన యొక్క ఏదో మనల్ని బట్టి మనమే శుద్ధులుగా మనం చేసుకోకూడదు, కానీ हम अपने आप को शुद्ध न बनाते हुए దేవుని యందు విశ్వాసం ఉంచుట వలన, परमेश्वर में विश्वास रखते हुए, ఆయన రక్తము చేత కడగబడుట వలన उनके लहू के दौरान धुलते हुए మనము జీవించుచూ ఉన్నాము. इसलिए हम जी रहे हैं. ఇలాంటి జీవితాన్ని మనం జీవించాలి. ऐसे जीवन को जीना है. చెప్పాలి హల్లెలూయా, हालेलुया. చెప్పాలి హల్లెలూయా. హల్లెలూయా. నీతిమంతులకు ఒక ప్రతిఫలము దాచిపెట్టి దేవుడు ఉంచి ఉన్నాడు. धार्मिक लोगों को परमेश्वर एक प्रतिफल वहाँ ठहराया हुआ ఈ है. భూమి మీద ఉన్నంత వరకు इस धरती पे जितना समय रहते हैं మనం నిరీక్షణ కలిగి ఉండాలి, एक विश्वास से रहना है. విశ్వాసము కలిగి ఉండాలి, या विश्वास से रहना है. నిరీక్షణ మనం కలిగి ఉండాలి. एक आशा लेके जीना है. ఈ భూమి మీద ఉన్నంత వరకు इस धरती पे जितना समय रहते हैं విశ్వాసము నిరీక్షణతో మనం ముందుకు సాగాలి. विश्वास और आशा के द्वारा आगे बढ़ना है. కానీ అన్నిటికంటే ముఖ్యంగా परंतु सारे विषयों से भी प्रमुखता से దేవుని యొక్క ప్రేమయే శాశ్వతమైనది. परमेश्वर की प्रेम ही अनंत काल का है. కాబట్టి ఈ శాశ్వతమైన ప్రేమతో దేవుడు మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. अनंत काल के प्रेम से परमेश्वर हमें प्रेम कर रहा है. అందుకనే మనం దేవుని యొక్క వాక్యం చెప్తుందంటే परमेश्वर को वचन यो कहता है, నా మట్టుకు బ్రతుకుట క్రీస్తు, अब मैं जी रहा हूँ जो परमेश्वर मसीह है. బ్రతుకుట క్రీస్తు, చావైతే లాభము. अभी जी रहा हूँ, मसीह में जी रहा हूँ. यदि मेरी मृत्यु होती है मुझे लाभ है. చావైతే లాభము అని అనుకోవాలి. मृत्यु होती है तो मेरी लाभ है करके सोचना ఈ है. విధంగా మనము విశ్వసించి దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు इस तरह की विश्वास रख के परमेश्वर के सम्मुख में प्रार्थना करते हैं तो దేవుడు ఈ జీవితాన్ని దేవుడు చూస్తూ ఉన్నాడండి. ये जीवन को परमेश्वर देख रहा है. దేవుని యొక్క కనుదృష్టి ఇలాంటి జీవితం మీద ఉన్నది. परमेश्वर की नजर ऐसी जीवनों पे रहती है. దేవుని యొక్క ప్రజలు ఇలా జీవించాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. परमेश्वर की प्रजा इस तरह से जीना है करके परमेश्वर को वचन कहता है. మనం ఎలా జీవించాలి అంటే हम किस प्रकार से जीना है, చెడుతనాన్ని విడిచిపెట్టాలి, बुराई को छोड़ना है, దేవుని యొక్క సముఖాన్ని మనం వెతకాలి, परमेश्वर के सम्मुख को खोजना है, కాలాన్ని మనం గుర్తించాలి, यहाँ समय को ध्यान में रखना है. మనల్ని మనమే తగ్గించుకొని हम अपने आप को दीन बनाकर, మనం ఎక్కడో దూరముగా యొక్క భూమి మీద ఉన్నప్పటికీ हम दूर रहने का बावजूद भी దేవుడు మనకు సమీపముగా ఉన్నాడు కాబట్టి परमेश्वर हमारे निकट है. इसीलिए మన మనస్సు ఆయన మీద ఆనుకొన చేసి हमारे जो मन उनके ऊपर ठिरा कर ఆయనను వెదికి మనం సంపాదించుకోవాలి. परमेश्वर को खोज कर हम कमाना है. చెప్పాలి హల్లెలూయా. हालेलुया. ఆయన మనం సంపాదించుకోవాలి. परमेश्वर को हम कमाना है. అందుకని దేవుని యొక్క బిడ్డలు ఇలా జీవించాలి. इसलिए परमेश्वर के बच्चे इस प्रकार से जीना है. అప్పుడే మనల్ని ఆయన చేర్చుకుంటాడు. तब जाकर के परमेश्वर हमें स्वीकार करता है. మనకు తండ్రి ఉంటాడు, वो हमारे पिता बन के रहता है. కుమార్తెలు కుమారులుగా మనల్ని చేసుకొని ఉన్నాడు. बेटा और बेटी के समान परमेश्वर हमें बनाया है. ఈ మాటలన్నీ నేను చెప్పడం లేదు, ये सारे बात मैं नहीं कह रहा हूँ, సర్వశక్తి కలిగిన దేవుడు చెప్తూ ఉన్నాడు. सर्वशक्तिमान परमेश्वर ही कह रहा है.
దేవుని యొక్క సొత్తైన ప్రజలు जो कोई परमेश्वर की संपत्ति बने हुए हैं, చూడండి, ఆయన రక్తము చేత కడగబడిన వారు, जो कोई परमेश्वर के लहू से धुले हुए हैं, ఏర్పరచబడిన వంశం అది, जो कोई चुना हुआ वंश है, ఒక ప్రతిష్ఠితమైన జనం ఇది, एक प्रतिष्ठित का जन है, ప్రత్యేకింపబడిన వారు, एक खास करके प्रजाएं हैं, విలువ బట్టి కొనబడిన వారు. मोल देके खरीदा हुआ है. మనం మన సొత్తు కాదని మనం గ్రహించి हम अपने संपत्ति नहीं करके जानकर ఈ దినాన దేవుని సన్నిధిలో మనం గుర్తించి आज के दिन परमेश्वर के सम्मुख में ध्यान रखकर దేవుని యొక్క ప్రజలు परमेश्वर की जो प्रजाएं ఇక మీదట ఎలా ఉండాలి, इसके बाद में किस तरह से रहना है, తగ్గించుకొని ప్రార్థన చేయాలి. अपने आप को दीन बना के प्रार्थना करना है, నలిగిన హృదయం మనం కలిగి ఉండాలి. टूटे फूटे मन को लेके रहना है, ప్రభువును వెతకాలి. परमेश्वर को खोजना है, ప్రభు సన్నిధిలో నీతిమంతుడిగా మార్చబడాలి. परमेश्वर के सम्मुख में धार्मिक सा ठहरना है, ఆయన కొరకు నేను జీవించాలి परमेश्वर के लिए ही जीना है. అని తీర్మానముతో మనం ప్రార్థన చేసుకోవాలి. यदि इस तरह से निर्णय करके प्रार्थना करते ఈ हैं, వాక్యాన్ని మనం మర్చిపోతే इस वचन को यदि हम भूल जाते हैं तो దేవుడు కూడా మర్చిపోతాడు. परमेश्वर हमें भी भूल जाता है. కాబట్టి ఈ విషయాన్ని ఈ దినాన మనం గుర్తించి आज के दिन ये विषय को ध्यान में रखकर మోకరించి దేవుని యొక్క సన్నిధిలో తీర్మానం చేసుకుందాం. घुटने डालकर परमेश्वर को प्रार्थना करेंगे. అందరూ మోకరించి सारे लोग घुटने डालकर ప్రార్థన చేసుకుందాం. प्रार्थना कर लेंगे. దేవుని మీద నీ మనస్సు నిలుపుకొని परमेश्वर पे आपके हृदय को रखकर ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. परमेश्वर के सम्मुख में प्रार्थना कर लेंगे. అందరూ మోకరించండి. सारे लोग घुटने टेक कर దేవుని యొక్క సన్నిధిలో తీర్మానంతో ఆకాశమందు ఆసీనుడగు దేవుని వైపు ఆ యొక్క సుంకరి ప్రార్థన చేసిన రీతిగా ఈ దినాన ప్రభా, ఏ యోగ్యత నాకు లేదు, ఏ అర్హత లేదు, నీ యందే నేను అతిశయించుచూ ఉన్నాను. కృప చూపగలిగిన దేవా, మీకే స్తోత్రములు. మీ సన్నిధిలో నేను దీన మనస్సు కలిగి ఉన్నాను అని ప్రార్థన చేసుకోండి. అందరూ ఆత్మ విషయంలో దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిదని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ. కాబట్టి ఈ మధ్యాహ్న కాల సమయంలో మనము ఎలాంటి హృదయం మనము కలిగి ఉన్నాము. ప్రభు సెలవిస్తూ ఉన్నాడు, నా సన్నిధిని వెతుకుడ నేను సెలవీయగా, యెహోవా నీ సన్నిధి వెతికేదని నా హృదయము నీతో అనెను. కాబట్టి ఈ దినాన ప్రభువు సెలవిచ్చిన యొక్క మాట మనం గ్రహించిన వారమై ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసి అందరూ మోకరించండి, అందరూ కళ్ళు మూయండి. ఆయన యందు భయభక్తులు కలిగి ప్రభు రాకడ అతి సమీపముగా ఉన్నది. ప్రభు సమీపించుచూ ఉన్నాడు. కాబట్టి నువ్వు దూరముగా ఉన్నా దేవుని యొక్క సన్నిధిలో ఆకాశం మీద నీ కనులు, ఆకాశం వైపు నీ కనులు చాచినట్లయితే ఆకాశమందున ఆసీనుడు దేవుడు నిన్ను దర్శించబోతూ ఉన్నాడు. దేవుడు నిన్ను బలపరచబోతూ ఉన్నాడు. దేవుడు నిన్ను ఆశీర్వదించబోతూ ఉన్నాడు. అందరూ చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. సర్వశక్తి కలిగిన దేవుని యొక్క మాటలు వినిపించబడి ఉన్నవి. చెవి గలవాడు ఆత్మ చెప్పుచున్న యొక్క మాటలు వినుగాక, ఆత్మ చెప్పుచున్న యొక్క మాటలు వినుగాక. చెవి గలవాడు వినుంటాడు. దినాన ప్రార్థన చేసుకుని ఎవరికి వారే ప్రార్థన చేసుకుని హల్లెలూయా, హల్లెలూయా. యేసు రక్తబీజం, యేసు రక్తబీజం. అందరూ నోరు తెరవండి. నోరు తెరిచి ఆకాశమందు ఆసీనుడగు దేవుని వైపు మనం కన్నులెత్తి, ప్రభువా మీరు ఈ లోకములో నుండి నన్ను వేరుపరిచి ఉన్నారు, ఆశ్చర్యకరమైన మీ వెలుగులోనికి నడిపించి ఉన్నారు. ఏర్పరచబడిన వంశముగాను, అయ్యా రాజులైన యాజక సమూహముగాను, పరిశుద్ధమైన జనముగాను, మీ ప్రజలుగా మీరు ఏర్పరచుకొని ఉన్నారు తండ్రి. అందరూ జ్ఞాపకం చేసుకోండి. దేవుని యొక్క మనస్సును జ్ఞాపకం చేసుకోండి. దేవుని యొక్క ప్రణాళికను జ్ఞాపకం చేసుకోండి. ఆయన యందు మనం భయభక్తులు కలిగిన వారమై ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. అందరూ నోరు తెరవండి. తీర్మానముతో ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా మీ రక్తము చేత మమ్మల్ని కడిగారు. నిష్కళంకమైన మీ రక్తం, అమూల్యమైన మీ రక్తము, పరిశుద్ధమైన మీ రక్తము చేత మమ్మల్ని కడిగి శుద్ధి చేసి ఉన్నారు తండ్రి. స్తోత్రములు. తీర్మానముతో ప్రార్థన చేస్తాం.
ప్రతిష్ఠిత జనముగా దేవుడు నిన్ను చేసి ఉన్నాడు. ప్రార్థన చేసుకుంటే ఎవరికి వారి నోరు తెరిచి నువ్వు ఏమై ఉన్నావు ఒక్కసారి తలంచుకో. నేను ఏమై ఉన్నానో అది దేవుని కృపనై ఉన్నాను. నేను ఏమై ఉన్నానో అది దేవుని యొక్క సొత్తై ఉన్నాను. మీరు దేవుని యొక్క సొత్తు, విలువ పెట్టి కొనబడిన వారు. మీరు మీ సొత్తు కాదు. ఈ దినాన గమనించుకో ఓ బిడ్డలారా, నా కుమారుడా, నా కుమార్తె, ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు నా సొత్తై ఉన్నారు. మీరు నా సొత్తై ఉన్నారు. ప్రవచనాత్మకముగా ప్రభు సెలవిచ్చుచున్న యొక్క మాట, సర్వశక్తి కలిగిన యొక్క దేవుని యొక్క మాట ఆకాశం నుండి వినబడుచు ఉన్నది. ఒక మెల్లనైన స్వరం వినబడుచు ఉన్నది. నీ ముఖము మనోహరము, నీ స్వరము మాధుర్యము, నీ పాదాల పరంజమయము. యేసయ్యా స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు. అందరూ ప్రార్థన చేస్తారు. నోరు తెరవండి. నోరు తెరవకపోతే దేవుడు నిన్ను నింపడు. నీ నోరు బాగుగా తెరవము, దానిని నేను నింపుదును. హల్లెలూయా. యేసయ్యా స్తోత్రములు, స్తోత్రములు. అందరూ నోరు తెరవండి. అందరూ నోరు తెరిచి ప్రభువు సన్నిధిలో ప్రార్థన చేసుకో. చీకటి బ్రతుకును జ్ఞాపకం చేసుకో. జిగటగల దొంగ ఊబిలో నుండి దేవుడు నిన్ను పైకి లేవనెత్తి ఉన్నాడు. జ్ఞాపకం చేసుకో. ప్రభువు సన్నిధిలో ప్రార్థన చేసుకో. ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభువునితో మాట్లాడి ఉన్నారు. ఆయన ఆత్మస్వరూపైన దేవుడు. ఈ కాలాన్ని మనం గుర్తించాలి. ఈ కృపా కాలాన్ని మనం గుర్తించాలి. ఈ చివరి ఘడియలు, ఈ చివరి దినాలను మనం గుర్తించాలి. యేసు జాగ్రత్తగా ఆయనను వెతకాలి. పూర్ణ మనస్సుతో, పూర్ణ హృదయముతో ఆయనను వెతికినట్లయితే ఆయన నీకు దొరుకుతాడు. ఆయనను సంపాదించుకో. హల్లెలూయా, హల్లెలూయా. యేసు నామములో, యేసు నామములో పొందుకో. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు ఇంతవరకు